రైట్ ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హనుమకొండ జిల్లాలో బీజేపీకి షాక్ తగిలింది. బీజేపీకి రాష్ట్ర అధికార ప్రతినిధి ఏనుగుల రాకేష్ రెడ్డి రాజీనామా చేశారు. 11 ఏళ్ల అనుబంధం నేటితో తెంచుకుంటున్నట్లు చెప్పారు. రాజీనామా చేస్తూ రాకేష్ రెడ్డి కన్నీటి పర్యంతమయ్యారు. బీజేపీకి సిద్ధాంతం లేదు, భవిష్యత్తు లేదు, పొమ్మనలేక పొగ పెట్టారన్నారు. తన భవిష్యత్తు ప్రణాళిక త్వరలో ప్రకటిస్తానని చెప్పారు. కార్యకర్తల అభిష్టం మేరకు నిర్ణయం తీసుకుంటానని తెలిపారు. పుట్టిన గడ్డకు సేవ చేయాలని ఉన్నత ఉద్యోగాన్ని వదిలి బీజేపీలో చేరానని గుర్తు చేశారు. పార్టీ ఏక కుటుంబంగా భావించి అప్పగించిన పనిని నిబద్ధతతో నిర్వర్తించానన్నారు. 10 ఏళ్లలో ఎన్నో కష్టాలు అనుభవించానని, యువమోర్చా నాయకుడిగా ఉన్నప్పుడు కొన్ని వందల మంది కార్యకర్తలని తయారు చేశానన్నారు. అధికార ప్రతినిధిగా ఉన్న తనని జిల్లా కార్యాలయంలో కూడా అడుగు పెట్టకుండా చేశారన్నారు. అన్ని అర్హతలు సాధించి ప్రతి ఇంటి గడపకు వెళ్లానని, వరంగల్ పశ్చిమ టికెట్ ఇవ్వాలని హైకమాండ్ని కోరినట్లు చెప్పారు. రాష్ట్ర నాయకునికి నోటీస్ ఇచ్చే అర్హత జిల్లా అధ్యక్షురాలికి ఉంటుందా అన్నారు. అసలు ఇదేం పార్టీ అని సర్వేల ఆధారంగా టికెట్స్ ఇస్తామని జాతీయ నాయకులు చెప్పి మోసం చేశారన్నారు. ఎక్కడికి వెళ్లినా సర్వేలన్నీ తనకు అనుకూలంగా వచ్చాయని, బీజేపీలో యువతకు స్థానం లేదు, ప్రతిభకు స్థానం లేదన్నారు. ప్రశ్నించే గొంతు నొక్కేస్తున్నారు, ప్రజాబలం ఉన్న వారిని తొక్కేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దేవు సాంబయ్య నుండి తన వరకు అందరినీ మోసం చేశారన్నారు రాకేష్ రెడ్డి. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. సతీష్ చెప్పండి, రాకేష్ రెడ్డి అయితే బీజేపీకి రాజీనామా చేశారని చూస్తున్నాం. ప్రస్తుతం ఉన్న అప్డేట్స్ ఏంటి? బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాకేష్ రెడ్డి రాజీనామా చేశారు. 11 సంవత్సరాలుగా పార్టీతో అనుబంధాన్ని పెంచుకుని పార్టీ కోసం పాల్పడుతున్న తనకు పార్టీ అన్యాయం చేసి కేంద్ర నాయకత్వం సరిగా క్షేత్రస్థాయిలో పరిశీలించకుండా టికెట్లను అనౌన్స్ చేసి గెలిచే వాళ్ళకు ఇవ్వకుండా తనను ఇబ్బందులకు పెట్టారంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీకి సిద్ధాంతం లేదు, భవిష్యత్తు లేదు, బొమ్మను లేక పొగబెడుతున్నారంటూ కూడా అసహనాన్ని వ్యక్తం చేశారు. అది భవిష్యత్తులో ఏ నిర్ణయం తీసుకుంటాననేది తన అనుచరులతో మాట్లాడి, తన అభిమానులతో మాట్లాడి తగినటువంటి నిర్ణయాన్ని తీసుకుంటా అంటూ కూడా రాకేష్ రెడ్డి చెప్పినటువంటి పరిస్థితి. ఇదే అంశానికి సంబంధించి ఈ రోజు హన్మకొండలో ప్రెస్ మీట్ నిర్వహించినటువంటి రాకేష్ రెడ్డి భావోద్వేగానికి లోనై కన్నీరు పెట్టుకుంటూ మాట్లాడినటువంటి పరిస్థితి నెలకొంది. పుట్టిన గడ్డ సేవ చేయాలనేటువంటి ఉన్నతమైనటువంటి ఉద్యోగాన్ని విదేశాల్లో వదిలేసి ఇక్కడికి చేరుకొని ప్రజాసేవ కోసం పనిచేస్తున్నాను. ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నటువంటి సమయంలో ప్రకృతి ఉపద్రవాలు వచ్చినటువంటి సమయంలో అనేక సేవా కార్యక్రమాలు చేపట్టాను. పార్టీలో ఎన్నో అవహేళనలు జరిగినా కూడా భవిష్యత్తు కోసం తట్టుకొని పనిచేశాను. ప్రతి సమస్యపై నేను స్పందించినా కూడా నాకు పార్టీ తగినటువంటి గుర్తింపు ఇవ్వలేదనేటువంటి అసహనాన్ని కూడా వ్యక్తం చేశాను. అన్ని విషయాలను సాధిస్తూ ప్రతి అన్ని గడప నుంచి నాకు వరంగల్ టికెట్ ఇవ్వాలని కోరినా కూడా దానికి సరైన స్పందన రాలేదు. కనీసం టికెట్ ఇవ్వకుండా పడలేదు, కానీ పార్టీ అధినాయకుడు తనకు కనీసం 11 టికెట్ తెల్లారి నుంచి కూడా కనీసం తనతో మాట్లాడలేదు. పార్టీలో ఇదేం సంస్కృతి ఉంది అంటూ కూడా అసహనాన్ని వ్యక్తం చేశాను. బీజేపీ పార్టీ చేసినటువంటి సర్వేలన్నీ కూడా తనకు అనుకూలంగా వచ్చినప్పటికీ కూడా తనకు టికెట్ కేటాయించకపోవడం సరైనటువంటి చర్య కాదంటూ అసహనాన్ని వ్యక్తం చేశారు. బీజేపీలో యువతకు ఉన్నత స్థానం కల్పిస్తామని చెప్తున్నటువంటి అధిష్టానం యువతకు టికెట్ ఇవ్వకపోవడం ఇదెక్కడి సంస్కృతి అంటూ అసహనాన్ని వ్యక్తం చేశారు. ప్రశ్నించే గొంతులను వచ్చేసి ప్రజాబలం ఉన్న వారిని తొక్కేస్తున్నారు అంటూ కూడా చెప్పారు. గతంలో పనిచేసినటువంటి సీనియర్ నాయకులు మొదలుకొని పార్టీ పటిష్టత కోసం పనిచేసేటువంటి వాళ్ళకు టికెట్ ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారు, పార్టీని ఎదురుకుండా చేస్తున్నారంటూ కూడా అసహనాన్ని వ్యక్తం చేశారు. 1000 కోట్ల ఆస్తులున్న భారత్లకే ఒక్కొక్కరికి టికెట్ ఇచ్చి అలాంటి వారికి టికెట్ ఇవ్వలేదంటూ కూడా అసహనాన్ని వ్యక్తం చేశారు. సిద్ధాంతం పేరుతో యువత భవిష్యత్తును నాశనం చేస్తున్నారంటూ కూడా రాకేష్ రెడ్డి అసహనాన్ని వ్యక్తం చేశారు. మొత్తానికి పార్టీ
పార్టీ తనకు గుర్తించకపోవడం మూలంగానే ఆవేదన గురవుతున్నా కనీసం టికెట్ ఇవ్వలేటువంటి నేతలు కనీసం తనను సంపాదించేటువంటి రీతిలో కూడా మాట్లాడి కనీసం తన బలాన్ని నమ్మకాన్ని కలిగించేటువంటి మాటలు కూడా చెప్పలేదని కూడా అసహనాన్ని సూచిస్తున్నారు. తన అభిమానులకు తీసుకు అభిమానుల నిర్ణయం మేరకు రాజకీయ భవిష్యత్తు నిర్ణయం తీసుకుంటా అని కూడా రాజకీయ రైట్ సతీష్, థ్యాంక్ యూ.